నాన్న మనం ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఆయన నాన్న ఈయన మీ అల్లుడు గారు. లైన్ లో నా మెళ్ళలో తాళి కట్టింది ఈయనే. అమ్మా ఏమిటమ్మా నువ్వు చెప్పేది? అవునన్నా. నిజమా? అల్లుడు గారు మా అమ్మాయి పూజలు ఫలించి మీరే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారా? Come on, boys. Ready, ready. 1, 2, 1, 2, 1, 2, 1, 2. Move, move. 1, 2, 1, 2. Come on, boys. Come on, come on, come on. Ready, ready, ready. 1, 2, 1, 2, 1, 2. అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య. పాప వడ్డీ వ్యాపారులు రాబందుల్లా పీడించి రాష్ట్రంలో రైతుల మరణాలకు కారణమవుతున్నారు. భలేగా ఉంది బావా. అయితే నీకు రాబందు చలపతని టైటిల్ బాగుంటది అనమాట. చాలా బాగుంటది. అప్పిచ్చినప్పుడు ఆపద్బాంధవులం, తిరిగి తీర్చమన్నప్పుడు రాబందులం. మేము ఈ పేపర్ వాళ్ళకి టీవీ వాళ్ళకి ఏరే పనే ఉంటది. రాయాల్సింది మాత్రం రాయరు. ఈ పేపర్ వాడు ఒక నెల బిల్లు కట్టి 2వ నెల కట్టకపోతే ఎత్తాడా పేపరు? ఆడి డబ్బాడికి ఇలువ. మేము మాత్రం డబ్బడికేసరికి రాక్షసులు ఇళ్లలో అయిపోతాం. మరి ఓరు బాబు ఎలాగోలేంట్రా నాకు కూడా వదలవు కదా. డబ్బు వస్తుందా? డాన్స్ టెర్రస్ అతికించింది నువ్వే కదా. సర్లే సౌండ్ తగ్గించేసుకోమా. రేపు సౌండ్ తగ్గించి ఎగురుకోండి. కాఫీ అయ్యిందా? ఒరే సీన్ గా ఇలా రారా. అయిపోయి ఈ రోజు మా బావ చేతిలో. నమస్తే అంకుల్. ఈ అంకులు బంగాళ పెంకులు తర్వాత చూసుకుందాంలే గాని ఏదిరా నా వడ్డీ ఏం చేసావు? అదా బాబాయ్ దుబాయ్ నుంచి ఎంబో రాగానే ఇచ్చేస్తా. నేను అడిగింది ఎంబో కాదురా, నా వడ్డీ. అది నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తా అంకుల్. అలాగే లేరా, వచ్చేకే ఇచ్చేకే తట్టుకెళ్ళి. అది కదా అంకుల్. వచ్చే నెల అసలు ఇవ్వలేదనుకో ఒంటి మీద బొచ్చు ఉంటది. ఆ బట్టలు అది కూడా ఉంటదిరా బాబు. వెళ్ళిపోరా. పొద్దుటి నుంచి 10 కిల్లీలు వేసుకున్నాక ఇప్పుడు ఎట్టుకొస్తున్నావు మొదటి కాఫీ. వచ్చేలోపే మీకు అంత తొందర అయితే ఎలాగండి? తీసుకోండి కాఫీ. ఏంటి మీ మొహానికి ఆ నల్ల కళ్ళ జోడు? మీరు ఏదైనా కాలేజీకి కొన్నాడనుకుంటున్నారా? మీకు ఆ సూట్ అవ్వలేదు, తీసేయండి. ఆహా, కట్టుకున్న మొగుడు స్టైల్ గా ఉంటే చూడరు. అదే టీవీలోను సినిమాల్లోను అయితే హీరోలు ఎగబడి చూసేస్తారు. మీ ఆడోళ్లే ఎంత, ఇంట్లో మాత్రం తెంగర పుచ్చుల్లో జుట్లు ఎరపోసుకుని జిడ్డు ఆడుతూ ఉంటారు. బయటికి వెళ్ళేసరికి ఫ్యాషన్ పీరియడ్లు చేసేస్తారు. పెళ్లిళ్లలోను పేరెంటాల్లోను బుట్ట బొమ్మల్లాగా పట్టు చీరలు కట్టి పౌడర్లు కొట్టి లిప్స్టిక్లు రుద్ది వగలిపోతా ఉంటారు. పొరపాటున మిమ్మల్ని కదిలించాను కదండి, ఇక నన్ను వదిలేయండి. అలా వదిలేసి అదృష్టం ఏడుచుంటే ఎప్పుడో నిన్ను వదిలేసి అవత్తనో చేసుకుందును. ఏం చేస్తున్నా నీ కూతురు? పొద్దుననగా సింగారించుకుని రోడ్డు ఎక్కింది, ఇంతవరకు ఇల్లు చేరలేదే. తను చూసినా కదా బాగా. హాయ్ శ్రీను. శ్రీను హాయ్. ఏంటి? నేను చూసి చాలా రోజులైంది కదా. షాప్ కి వెళ్తూ వెళ్తూ చూసావు కదా, చూసి ఏం చేస్తావు? నువ్వేదో మూడవుట్లో ఉన్నట్టున్నావు. వస్తాను. అవును మంచిది, వెళ్ళరండి. చూసి వెళ్దామని వచ్చానండి. రొక్కు ఫోటో వేసుకుని తిరుగుతా ఉంటాడు. స్కూటర్ ఒకటి. తప్పకుండా సార్. మీకు తెలుసు కదా సార్ మా సర్వీస్. నెవర్ సార్, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను. విత్ మెటీరియల్ కాంట్రాక్ట్ చేద్దాం సార్. సార్ ఈరోజు సాయంత్రం 5 గంటల లోపల అగ్రిమెంట్ చేసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా హాయ్ పృథ్వీ. హాయ్. ఏంట్రా న్యూస్? గుడ్ న్యూస్ రా. మనకు ఒక మంచి కాంట్రాక్ట్ దొరికిందిరా. వావ్. ఈ రోజు సాయంత్రం అగ్రిమెంట్ సైన్ చేయమని మెహతా గారు అంటున్నారు. గుడ్. కానీ నువ్వేంట్రా ఈ రోజు ఆఫీస్ లో ఉన్నావు? ఏ అదేంట్రా, నువ్వు వదిన కలిసి ఈ రోజుకి సరిగ్గా 8 years అయింది. మర్చిపోయావా? నువ్వేదో సెలబ్రేషన్ చేసుకుంటావు అనుకున్నాను. మర్చిపోయాను రా. డోంట్ వరీ, నువ్వు తొందరగా ఇంటికెళ్ళు. డోంట్ డిసప్పాయింట్ భాబీ, ఎస్పెషల్లీ టుడే. మేహతా గారి దగ్గరికి నేనే వెళ్ళి అగ్రిమెంట్ తీసుకుంటాను. ఓకేనా? కమాన్ గో హోమ్. ఓకే. ఎనీవే, నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ రోజు గుర్తు చేసావురా. థ్యాంక్స్ మై ప్లెజర్. సూర్య. యా. సి, ఇది చాలా క్రూషియల్ ఆర్డర్ రా. ఇందులో ఎలాంటి తప్పు జరగకూడదు. పృథ్వీ, నేను గతంలో కక్కుర్తి పడిన మాట నిజమే.
నేను ద్రోహం చేసిన క్షమించి నన్ను మళ్ళీ ఆదరించావు. నీలాంటి స్నేహితుడిని నేను పోగొట్టుకోలేనురా. ఇంకెప్పుడు తప్పు చేయను. రే నన్ను నమ్ము. ఇట్స్ ఓకేరా. ప్రభాకర్ సార్. సర్లా సూర్యతో డిస్కస్ చేసి అగ్రిమెంట్స్ అన్ని ఫైనలైజ్ చేసుకోండి. ఓకే ఓకే సార్. టేక్ కేర్. యా షూర్. కమ్. ప్రభాకర్ ఈ రోజు ఈవినింగ్ లోపల ఆ సిస్టమ్స్ అన్ని డెలివరీ అవ్వాలి. ఓకే ఓకే. క్యారీ ఆన్ క్యారీ ఆన్. దిష్టి పొరుగు దిష్టి మీ అమ్మ దిష్టి నా దిష్టి థు 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 థు. ఇదిగో పంతులు, నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్నావన్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా కాలేజీలో. తేడా ఏమన్నా వచ్చిందో పురుకోస తెగుద్ది. ఏయ్, ఏంటి అంటున్నా? ఉన్న మాటే అందులే పంతులు. మీరేం భయపడకండి ఎలమంచాలి రమణమ్మ గారు. నా పురుగు కోసం మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అమ్మాయిని నా అమ్మాయిగా చూసుకుంటా. అంతేనే, కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండగ చేసుకున్నాడని మనకెనాగునేదిగా వాళ్ళని చూసి మురిసిపోవడమేనే. ఏయ్, మళ్ళీ ఏంటంటున్నావు? ఆ ఉన్న మాట అంటే ఉనికెక్కువని మాట్లాడితే చాలు దాని మీద ఎగురుతావే. ఇదిగో అమ్మాయిని తీసుకొని బయలుదేరు. పదమ్మా హేమ. వస్తాను వదినా. జాగ్రత్త. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరమ్మా. బస్ ఇంకా రాలేదు. అది ఎప్పుడు టైంకి వచ్చిందిరా? రే ఏంట్రా పిలవకుండా వచ్చేసారు? ఏమైందిరా? ఏ అడిగేది మిమ్మల్ని చెప్పనే. ఈ బేవర్స్ గారితో పని ఉంటారా? అదే అంతేగా. ఏం లేదురా, తమాషాకి వచ్చిన కటింగ్. కట్టింగ్ సెట్టింగ్ అదేం లేదురా. అంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. ప్రియా ప్రియతమా రాగాలు. ఓ ప్రియా 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 ప్రియా. ఏంట్రా ఇదే? గాడి పిల్లరా, రేయ్. ఆ పురికాశ్ మాస్టర్ చూశాడు. ఆ రమణమ్మకి ఎత్తని పని అవుట్. సారీ సార్, సారీ. రేయ్, టమోటాతో టచ్ ఇచ్చింది చాలక డైరెక్ట్ గా టచ్ ఇచ్చేసి ఫినిషింగ్ టచ్ ఇద్దాం అనుకుంటున్నావా? సారీ సార్, పొరపాటున. పొరపాటు అయితే ఓకే, అలవాటైతేనే కష్టం. ఈవేళ టమోటా పండుతో కొట్టినవాడు రేపు గుమ్మడి పండుతో కొట్టమనేంటి? బస్ వచ్చింది, వెళ్దామా? తప్పుకో. తప్పుకుంటే తప్పుకోండి, ఎక్కండి ఎక్కండి ఎక్కండ్రా బాబు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే రమణమ్మ నా పురుకోసం ఎంచేస్తాను. ఎక్కండి. ఎవరా నా పురుకోసం ఎంచింది? ఏంటే కుక్క అట్టా సొత్తున్నావు? అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటన్నమయ్యా కుక్కేదో నీతులు చెప్తున్నావు? నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతి ఉంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆ పాటి పౌరుషం కూడా లేని అథవలు ఈ కొంపలోనే పడున్నారు. ఇంతకీ ఎవరతను? నా పిల్లాని కొడుకు. సరే సరే సరే, నీ ఇంటి విషయాలు నాకెందుకు గానీ ఈ త్వరగా ఇస్త్రీ చేసి మళ్ళీ వస్తా. అలాగే. అమ్మా అమ్మా, ఏంట్రా విన్నావా? నీ మొగుడు అందరి ముందు నన్ను ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడు. అయినా ఇలాంటి ఆడుతూ ఎలా కాపురం చేస్తున్నావు అమ్మా? ఇంకా మరి నీలాంటి కుక్కలు సాకాలి కదరా. రావయ్యా పృథ్వీ. నీ ప్రాణ స్నేహితుడు నమ్మించి మోసం చేసాడట కదా. ఆడో పెద్ద గుంట నక్క, మాకు బంధువే, దూర బంధువు, అందుకే దూరంగా ఉంచాను. ఏంటి ఎలా వచ్చావు? ఏం లేదు సార్, కొంచెం డబ్బు కావాలి. కొంచెం అంటే సుమారు 3,000? కాదు సార్, 3 లక్షలు. ఏంటి కొంచెం అంటేనే 3 లక్షలా? మరి చాలా అంటేనో? నాకు చాలా వద్దు సార్, కొంచెం చాలు. పోనా అలాగే. నా సంగతి తెలుసు కదా, నేను కొంచెం హై క్లాస్, వడ్డీ ఎక్కువ. పర్వాలేదు, అర్జెంటుగా అవసరం వచ్చింది. 4 రోజుల్లో మంచి సర్వీస్ కాంట్రాక్ట్లు వస్తాయి. వడ్డీతో సహా 2 నెలల్లో తీర్చేస్తానండి. చూడు పృథ్వీ, ఇప్పటి వరకు నీకు నాకు మధ్య ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. కొన్ని విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్. టైం అంటే టైమే, ఒక్కరోజు తేడా వచ్చినా వదిలేది లేదు. రామాయణం నాటకంలో రావణాసుడి వేషం వెయ్యనే కూడదు.
వేశాక సీతను లంకకి ఎత్తుకెళ్ళాలి, రాముడితో యుద్ధమో చెయ్యాలి. తప్పదు. నా పని నేను పెర్ఫెక్ట్ గా చేస్తాను. అది రైటా తప్పా అన్నది నాకు అనవసరం. ఐ నో దట్ సార్. ఈ కాలనీలో ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాను. ఏ రోజు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇంత అర్జెంటుగా డబ్బు సర్దుబాటు చేయగలిగేది మీరేనన్న నమ్మకంతో వచ్చాను. నీ నమ్మకం కరెక్టే. నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టి చాలు. వడ్డీ 4 రూపాయలు, నెలకి 100కి. అంటే 2 నెలలకి 3 లక్షలకి 24,000. అది మినహాయించుకుని 2,76,000 ఇస్తాను. బ్యాంక్ నుంచి డ్రా చేసి డాక్యుమెంట్లు రెడీ చేసి ఉంచుతాను. సాయంత్రం వచ్చి సంతకాలు ఇట్టుకి యాసెట్కి. చాలా థ్యాంక్స్ సార్. మీ మేలు మర్చిపోలేను. అక్కడితో ఆపే. నీ రుణం తీర్చుకోలేని లాంటి మాటలు నా ఆఫీసులో మాట్లాడక. డ్యామేజ్ అయిపోయి నాకు కాదు, నీకు. అలాగే సార్. నమస్కారం సార్. రా పృథ్వీ, కూర్చో. ఆలోచించుకున్నావా, క్యాష్ పట్టుకుని వచ్చావా? డబ్బుతోనే వచ్చాను సార్. గుడ్ సార్, ఎంతో కష్టపడి ఈ డబ్బు సర్దుబాటు చేశాను. ఇలా చేస్తున్నందుకు మనసులో ఎంతో బాధగా ఉంది. అయినా పర్వాలేదు సార్. సెక్రటేరియట్లో నాకు కాంట్రాక్ట్ వస్తే నా లైఫ్ మారిపోతుంది. పృథ్వీ, ఈ డబ్బు గురించి మర్చిపో. నేను చూసుకుంటాను కదా. ఓ 1 నెల రోజుల్లో ఈ కాంట్రాక్ట్ నీదవుద్ది. పార్టీ చేసుకుందామా? ఓ పెగ్గే. సార్ వద్దు సార్, వద్దు సార్. సారీ అంకుల్, ఎక్స్ట్రీమ్లీ సారీ. చూసుకోలేదు. నువ్వే కాదు, వెనకమాల ఆడపిల్ల కూర్చుంటే ఏ ఎదవా చూసుకోడు. తప్పక్కన హీరోలైపోతారు కదా మరి. సారీ అంకుల్. అలా ముఖానికి టెర్రరిస్టుల గుడ్డ కప్పేసుకుని కన్న అమ్మా నాన్న ఎదురొచ్చిన గుర్తుపట్టలేనట్టుగా తయారైపోయి మగాళ్ళ బళ్ళ వెనకాల కూర్చుని వెనకాల నుంచి అలా కిర్రెక్కించేయండి. జనాభా సమస్య ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. వదిలేయండి అంకుల్. అలా వదిలేసే రకం కాదు చలపతి. 500 వదులుతాను. 500? మరి నా బండికైనా డ్యామేజ్ ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? నా దగ్గర 400 ఉన్నాయి. జేబులో డబ్బులుండవు కానీ సంపాదన ఉండదు. కానీ గర్ల్ ఫ్రెండ్స్ కావాలి. గర్ల్ ఫ్రెండ్స్ అయ్యా చలపతిరావు గారు, ధర్మవడ్డీలాగా దర్శనమిచ్చారు. మీ అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధాలు తీసుకొచ్చానండి. నువ్వు బ్రహ్మాండం అని చెప్పి తీసుకొచ్చిన సంబంధాలు అన్ని దిక్కుమాల సంబంధాలు. అలా కోప్పడకండి, మీరే చూద్దరు కానీ రండి. చూపిస్తాగా. ఏ ఫోటోలు తెచ్చినా ఏది సెట్ అయి సావట్లేదు. కోపగించకండి. దున్నపోతుల్లా పిల్లల్ని మేపి వాళ్ళకు డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్లు MBAలు చదివించి మీకు ఫ్రీగా ఇవ్వాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. అందులో తమర కూతురు గారిని పెళ్లి చేసుకోవడం అంటే చావుతో సమానం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. పిల్లాడికి లక్షణంగా ఇన్సూరెన్స్ చేయించి ఇంటికి తెచ్చుకోండి. ఇంతకంటే బాగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవ్వుద్ది. నువ్వు కలిసినప్పుడల్లా నా జేబుకి చిల్లి నీకు చిల్లరా తప్ప ఇంకేం వర్కౌట్ అయ్యేలా కనపడ. మీ చమత్కారాలకేం కానివ్వండి, ఈ కుర్రాళ్ళ ఫోటోలు చూడండి. ఫోటోలకేం గానీ ఇప్పుడు వీళ్ళందరూ నా శనిగ్రహాన్ని చూసి తట్టుకోగలిగే ధైర్యవంతులే కదా. ఆ శక్తి ఉండబట్టే ఈ ఫోటోలు నాకు ఇచ్చారండి బాబు. కట్నాలు కానుకలు వివరాలన్నీ ఫోటోల వెనకాల రాశాను, చదువుకోండి. మీరేదైనా కనికరించి తప్పుద్దా? ధర్మప్రభువులు 400 ఎక్కువ? అదే ఎక్కువేనండి బాబు. వస్తానండి. పిలిచినప్పుడే రండి. నమస్తే. చీమ 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 చీమ. సేమ్ టు సేమ్. చీర ఎంత బాగుందో. బాగుందా? సూపర్, చాలా బాగుంది. రొంబ థాంక్స్. ఎంత కొన్నావమ్మా? ఎందుకు? మా ఆవిడకి ప్రజెంట్ చేద్దామని. నిజం, నేను ఇవ్వను. ఇది కాదమ్మా, వేరేది. నువ్వెక్కడ కొన్నావు? నాను మెడ్రాస్ పోయినాను కదా, అంగేదా కొన్నా. అంగే వాంగాచ్చా? ఇంకెక్కడో వాంగా. వస్తా. ఆడన్నా సుల్రే, నాను బాగున్నానని చెప్పినారు. నువ్వు బాగున్నావన్న సంగతి నాకు తెలిసే. ఇంకా అన్నా சொல்றாడు, இந்த சாரில நான் நல்லா இருக்கிறேன்னு சொல்றாரு. నీ చీర నల్లగా ఉందని నాకు తెలుసు. ఆడు చెప్పేదంటే తిరిపి అన్నా சொல்றாడు. என்னன்னா இந்த சாரில நீ ரொம்ப நல்லா இருக்கே, இந்த சாரி தான் நான் தான் காசு கொடுத்து எடுத்துருவேன்னு சொல்றாரு.
ఒరుతులై పెడితే వెండాత పెట్టి కూటు పిల్ల కడిగి పెట్టి అతను ఏదో అని ఉంటాడండి, అందుకే గొడవ పడుతున్నారు. అవునవును, అదే జరిగి ఉంటుంది. ఇది తెలియదు ఎనక్కి ముడియాదే 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 ఇక్కడ వాళ్ళకొని చూస్తుంటే పెళ్ళాన్ని వదిలేసేలా ఉన్నాడు. जिंदगी के कसम बोलो सचे सूरज जो मैं नजरों से मुझे माफ करो जी। क्या माफ कर तू रे, क्या माफ कर तू रे? मेरा आंखों से देखा उन्हें तुम्हारे को पैसा देता इसीलिए तू बता छोड़ दे रहा ए नहीं 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 ఏంటి సుబ్బయ్య గారు, ఏమైంది? మీరు ఆ అమ్మాయిని ఏమన్నారు? అయ్యో నేను ఆ అమ్మాయిని అంటే ఏమిటండి, అమ్మా నువ్వు కట్టుకున్న చీర బాగుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మా ఆవిడ ఇక్కడ కొని పెడతాను అన్నాను అంతే. అయ్యో 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 ఎనక్కి ముడియాదు ఏ नहीं होता है नहीं होता है नन्नु बेटा दानी बेगु నీకు అసలు బుద్ధి ఉందా? మీతో మాట్లాడేందుకు బుద్ధి ఎందుకు సార్? వ్యంగ్యం వద్దు. ఏ రైలు కింద పడి దాన్ని పడేయక నా బండే పడేయాలి. అయ్యో నా ఉద్దేశం అది కాదు సార్, ఏమైనా సరే మీరే నాకు సహాయం చేయాలి. ఏమిటి ఏమిటి మ్యాటర్? మర్డరా మానభంగం? అయ్యో నాకంత సీన్ లేదు సార్, నాకు ఏ పాపం తెలీదు. మరి నేను నీకు ఏ రకంగా లాయర్ గా సహాయం చేయాలి? లాయర్ గా కాదు సార్, మానవత్వం ఉన్న మనిషిగా. అదిగో అటు చూడండి, ये नहीं होता है जिस में गंगा बेटी है వాళ్ళిద్దరూ ఇందాక నుంచి నానా రకాల భాషల్లో మాట్లాడుకుంటూ నన్ను హింసల పాలు చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడేది నాకు అర్థం కాదు, నేను చెప్పేది వాళ్ళు వినిపించుకోరు. మీరే నాకు సహాయం చేయాలి. ఇప్పుడే సాయం చేసేస్తా. ఆగండి, ఎక్కడికి వెళుతున్నారు ఊపుకుంటూ? మీకు కనీసం 2-3 భాషలన్నా వచ్చా? 2-3 మినిమం 64 వచ్చు. 64 64 భాషలు అనర్గళంగా మాట్లాడతారు. వావ్! అసలు పురస్తికల ఇవి జయలలిత సీఎం ఆవర్తికి కారణం యారు உங்களுக்கு தெரியுமா? నాందా తమిళ్. Do you know the power behind Mr. चंद्रबाबू नायडू? Yeah, myself. इंग्लिश. हमने मानव विकास नामक मराठी में एक ग्रंथ लिखा, वाजपेयी साहब को अंकित किया. उन्हें मुझे बहुत प्रशंसा करके ज्ञानपीठ अवार्ड मुझे ही दिलवाने का बहुत वादा किया. नहीं 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 नहीं, भगवान आपको सदा सुखी रखे. ఇప్పటికి వాళ్ళిద్దరికి సరిపోయే సంయుక్త మొగుడు దొరికాడు. తక్షణమే మీ భాషలతో వాళ్ళిద్దరిని కుమ్మండి కుమ్మండి. நான் எங்க போவேன், என்ன பண்ணுவேன்? బావిలో కుదిప్పియో ఉచేన్ సాగర్ లో కుదిప్పియో గండిపేటలో కుదిప్పియో నాకు ఒన్ను తెలియదు. నువ్వు ఎలా చస్తావా చావు. நான் சாக மாட்டேன், நான் சாக மாட்டேன். ఓహో, వీళ్ళేదో ఇల్లీగల్ అండ్ చీటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. మంచి పేరం దొరికింది. వీళ్ళ దగ్గర వాడి గురించి, వాడి దగ్గర వీళ్ళ గురించి చెప్పి ఇద్దరి దగ్గర డబ్బులు నొక్కేయాలి. ఏమయ్యా బుద్ధుందా నీకు? నువ్వు వాళ్ళ ఆవిడ చేయి పట్టుకున్నావట. అయ్యో నేను చేయి పట్టుకోవడం ఏంటి సార్, చీర పట్టుకున్నాను అంతే. ఇంకా చాలా పెద్ద క్రైమ్. వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు, రెచ్చిపోతున్నారు, విడాకుల దాకా వెళ్ళిపోయారు, కోర్టు దాకా వెళ్ళిపోయారంటే లైఫ్ లక్ష పడిపోతుంది నీకు. లైఫ్ లక్షణ. మీకు నమస్కారం పెడతాను, మీరే ఎలాగైనా సరే దీన్ని నన్ను కాపాడాలి ప్లీజ్. ఆటోలొద్దు, క్యాష్ ఎంత? 50 దాకా ఉంటుంది సార్. వేలా? వేలు కాదు, రాళ్ళపల్లి కాదు, 50 రూపాయలు సార్. 50 రూపాయల? అబ్బో, మినిమం 30,000 అవుతుంది. 30,000? నా ప్రాపర్టీ మొత్తం అంత ఉంటుంది సార్. లేదా? లేదు. అయితే 10,000. మీరే ఇంకో మాట చెప్పండి. 10,000 అంటే తగ్గమన్నమాట. నా వల్ల కాదు, లక్ష లైఫ్. అమ్మో, ఇదిగో నా దగ్గర 2,000 ఉన్నాయి. అయితే ఇచ్చే. ఇంకా 8,000 బాకీ నువ్వు నాకు. మళ్ళీ 8,000 ఏంటి? 10లో 2 పోతే 8 కదా. ఆ మాటకు వస్తే ఇంకా 98,000 బాకీ నాకు. అబ్బో లెక్కలు బాగానే వచ్చే. పక్క వీధిలోకి వెళ్తే పిల్లి ఎదురుస్తుంది, ఎటు వస్తే నివేదన వచ్చేవేళ. నాకు 2,000 లాభం. రానా స్టాప్. అయ్యో పారే పారే. ఒరుతులై పడితే వెండాతు పెట్టి కూటు పిల్లలు కడిగి పెట్టావు. ఏం భాష ఇది? ఊటా మార్తియా? ఇదేం భాష? इस देश में गंगा बहती है, उस देश में पीने का पानी नहीं मिलती है. ఎన్ని భాషలు వచ్చినాయి? 164. నాకు 264 వచ్చు. ఈ 164 లో తెలుగు ఉందా? యా, తెలుగులో మాట్లాడుతున్నా. అతను ఈ కాలనీ మొత్తానికి చాలా పెద్ద మనిషి. నువ్వు అతను ఏదో అన్నావంట, చాలా ఫీల్ అయిపోతున్నాడు. కోర్టుకి వెళ్తాడంట. వర్ష పడచ్చు, లైఫ్ పడచ్చు. అలా కైసే హోతా హై? కైసే హోతా కాదు, తెలుగులో అడుగు. అయ్య బాబా అలాగలాగా వద్దండి. అలా అడుగు. 10,000 ఇచ్చేయి, వాడు కోర్టుకి వెళ్లకుండా చూసుకుంటా. అయ్య బాబాయ్ 10,000 9,000 నేను ఒప్పుకోను. గురుగారు నా దగ్గర అంత లేదండి. ఇదిగో ఈ 1,000 రూపాయలు తీసుకున్నాను, వదిలేండి. 1,000 ఇస్తే కానీ నేను ఒప్పుకోను. మళ్ళీ కలిసినప్పుడు ఇస్తలేను బాబు. తొందరగా కాదు, అర్జెంటుగా కాదు. అది 2,000, ఇది 1,000, 3,000. కోర్టుకెళ్ళి చెట్టు కింద కూర్చోవడం కంటే ఇదే బాగుంది. నాకు అమ్మాయికి మంచి మంచి నగలు అవి చేయించొచ్చు కదా. అసలే ఇక్కడ వడ్డీలు వసూలు కాక నేను ఎడుతున్నా. ఎప్పుడు వడ్డీలు వడ్డీలు వడ్డీలు. కన్న కూతురికి కట్టుకున్న పెళ్ళానికి ఏదైనా కొనమంటే చేతులు రావు. నమస్కారం చలపతి గారు. నమస్తే. నమస్తే.
కళ్ళజోడు చాలా బాగుందండి. దుబాయ్ కళ్ళజోడు ఒక ఏదో వడ్డీ ఎగ్గొడితే లాక్కున్నా. మొత్తానికి మీ గుండె ధైర్యం అండి. ఆ పృథ్వీ గాడికి ఇంకో ఛాన్స్ ఇచ్చారు. చూడు సూర్య, నా డబ్బు ఎనపెట్లో పెట్టి మూత పెడితే పిల్లలు పెట్టదు, చెదలు పడుతుంది. అదే వడ్డీ కరెక్ట్ గా ఇచ్చేవాడిని చూసి అప్పిచ్చాననుకో డబ్బు పెరుగుతుంది. సరే కానీ ముందు వడ్డీ వసూలు చేసుకున్నారా? ఇంకా డబ్బు అందలేదంటే రాగానే ఇచ్చేస్తా అన్నాడు. వచ్చేగా ఇంకా ఇవ్వలేదా? మా దగ్గర అయితే వసూలు చేస్తారు, వాళ్ళ దగ్గర ఎందుకు వసూలు చేస్తారు? ఆడికి డబ్బు నిజంగా అందిందా? వచ్చాయి చలపతిరావు గారు. పోలీసులు నర్సింగ్ గారి దగ్గర రికవరీ చేసి ఈ రోజు తెల్లవారుజామున 50,000 ఇచ్చారట. మీరు ముందు వెళ్ళి మీ 4 నెలలు వడ్డీ వసూలు చేసుకోండి. ఎంతైనా మనం కావాల్సిన వాళ్ళం కదా. వస్తాను. ఉంటాను అంకుల్. సుజిత కంప్యూటర్ బాగుంది. మనిషి మంచోడే, అత్యాశకు పోయి మోసపోయాడు. ఈ మధ్య ఇలాగే సుబ్బారావు గారి అబ్బాయి గారిని ఆడు ఎవడో దుబాయ్ తీసుకెళ్తానని ఆశపెట్టాడు. ఆడు రాత్రికి తలా మొలా తాకట్టెట్టేసి వెళ్ళిపోయాడు. బావా ఇంతగారు దుబాయ్ తీసుకెళ్ళాడంటవా? ఎక్కడ తీసుకెళ్తాడు? ఈడు తెచ్చిన డబ్బు అంతా నొక్కేసి దుగ్గిరాల దాకా వెళ్ళాక దగ్గు వస్తుంది, 2 మంది కొనుక్కొస్తాను ఎస్కేప్ అయిపోయాడు. ప్రతి ఓడికి రాత్రి ఓ అంబానీ అయిపోవాలని ఆశ మరి. నీలాగే ఆడి సంగతి అలా ఉంచు. అర్జెంటుగా ఈడు వడ్డీ సంగతి ఏంటో చూద్దన్నాడు. ఏమయ్యా పృథ్వీ, రండి. నా వడ్డీ డబ్బులు సమకూరాయంట కదా, మ్యాటర్ తెలిసింది. డబ్బులు ఇప్పిస్తామని వచ్చాను. ఏంటి అంత ఆలోచించేస్తున్నా? సార్ అది కొద్దిగా మెటీరియల్ తెప్పిద్దామని. పర్వాలేదు సార్, ఇట్స్ ఓకే. సర్లా, ఇందాక ఇచ్చాను 50,000, అది తీసుకో. పర్లేదు, పోలీసు వాళ్ళు కూడా బాగానే డబ్బులు ఇప్పిస్తున్నారు ఈ మధ్యన. తీసుకోరా బామ్మది. అలాగే బావా, అన్ని ఒరిజినల్ అంటావా? వస్తానయ్యా, మంచిదండి. బిజినెస్ జాగ్రత్త. రేపు నువ్వు నా డబ్బులు ఇవ్వలేదనుకో షాప్ మరి నేనే మెయింటైన్ చెయ్యాలి. గుడ్ విల్ పోకుండా చూసుకోయా. వస్తా. ఇక్కడ సగం మంది వేస్ట్ క్యాండిడేట్లు ఉన్నారా బామ్మరిది. షాప్ మన హ్యాండ్ ఓవర్ లోకి వచ్చాక ముందు వాళ్ళ పీకి పారయ్యాలి. ఒరే అప్పారావు గడు 10,000 వడ్డీ ఇవ్వాలి, తెగ వాయిదాలు ఎత్తనాడు. ఇవ్వాలన్నా ఇస్తాడా? ఇవ్వకపోతే జరగలా పట్టి పీడించేస్తా కదా నువ్వు. నీకు రిటైర్ అయిపోగలవు. నడు. నడవపోతే బండి కూడా ఎక్కించుకుంటావు నువ్వు. ఓరి మీ అమ్మ కడుపులు మాడా, నన్ను ఇలా నడు రోడ్డు మీద చంపేయడానికి మీరు డిసైడ్ అయిపోయారా? లేకపోతే ఎవడో కెట్టనోడో వడ్డీ కట్టలేనోడో మిమ్మల్ని నా మీదకు పంపుతున్నాడా? సారీ అంకుల్, చూసుకోలేదు. ఒళ్ళు పొగరెక్కి. ప్లీజ్ అంకుల్, 3:30కి లాస్ట్ ట్రైన్. అది మిస్ అయితే మాకు ఇంకో ట్రైన్ లేదు. చాలా దూరం వెళ్ళాలి అంకుల్. నీకెంత అర్జెంట్ అయితే మాత్రం నేను ఎందుకు నోరు మూసుకోవాలరా? 500 కదా, తీసుకో. మరి మొన్నటి 100 ఎవడెత్తాడు? అది తీసుకోండి, మమ్మల్ని వదిలేయండి అంకుల్. మేము తొందరగా వెళ్ళకపోతే మా అమ్మ వాళ్ళు మమ్మల్ని పంపించేస్తారు. ఆహా, అంటే లేచిపోతున్న కేసు అన్నమాట. నా కూతురికి నీ పాటి తెలివితేటలేడిసినా నాకు ఈ కట్నం దరిద్రం తప్పే. త్వరగా పోనీ. తెలివి తక్కువ శనిగ్రహణ కన్నాను. ఏ ప్రేమ, ఏంటి ఆ మిడిల్ క్లాస్ గారితో నీ అఫైర్లు? నువ్వు ఆ కులం తక్కువ దాంతో తిరుగుతూ ఇంకొకసారి నా కంటపడ్డావో నిన్ను చంపి నేను చస్తాను. నువ్వు అంతగా ఎంజాయ్ చేయాలనుకుంటే మన కంట్రీ క్లబ్ కి వెళ్ళు, అక్కడ నచ్చిన వాళ్ళు సెలెక్ట్ చేసుకో. అంతేగాని ఆ కంట్రీ ఫ్రూట్ తో మాత్రం తిరగకు. నేను నీకేం తక్కువ చేసాను? ఇలా మన బంధువుల ముందు నా పరువు తీసుకున్నావు. ఇదిగో నీ పాస్పోర్ట్ వీసా రెడీగా ఉన్నాయి, ఎల్లుండే ప్రయాణం. అర్థమైందా? అల్లయ్యాన్న వెలసిన ఆ దేవుని రీతి ఎల్లాలే ఈ జగత్తుకి ఓసారి నిలబడండి. ఏంటి మానస ఇది దేవుడికిచ్చినట్టు? భలే వారండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, అందులోనే ఈ రోజు మన పెళ్లి రోజు. అవునా? నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికున్న వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస. ఈ మ్యారేజ్ డే రోజుని నీకేం కావాలో కోరుకో మానస. ఏమడిగినా ఇస్తారా?
అయితే విడాకులు ఇవ్వండి. విడాకులా? సరదాగా అన్నానులేండి. ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా? అలాగే సార్ నమస్కారం అండి. ఎవరు నువ్వు? రిలయన్స్ బిల్ కలెక్టర్. నువ్వు బిల్లు కలెక్టర్ అయినా భీమవరం కలెక్టర్ అయినా మాకేం తడి పొట్టదు. ఎందుకు వచ్చావో పుసుక్కుని చెప్పాడు. మీ దగ్గర సెల్ ఉందా? ఉంది, హైడ్రోసెల్. ఏం కావాలా? మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం, ఎల్లవయ్యా. నేను మీకోసం రాలేదు, మనస గారి కోసం. మనస మాను మా నా పెళ్ళంతో నీకేంటి పని? చిన్న కనెక్షన్ మాట్లాడు. కనెక్షన్? కనెక్షన్ ఉంచుకుంటుందో తెంచుకుంటుందో తేల్చుకోవాలనుచా. మనసా ఎవరండి? ఏం కావాలంట? నీతో కనెక్షన్ మ్యాటర్ మాట్లాడాలంట. ఏం కనెక్షన్? సెల్ ఫోన్ కనెక్షన్. ఫోన్ కనెక్షన్? ఏమ్మా మా ఫోన్ ఏమన్నా ఫ్రీగా వచ్చింది అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు బిల్ కట్టలేదు. ఇప్పటి వరకు నీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 18,000. 18,000? అంత బిల్లు వచ్చేలా ఎవరితో మాట్లాడేవే? నేను ఎవరితో మాట్లాడలేదండి. పెద్ద పత్తిద్దురండి. నువ్వు మాట్లాడకుండా బిల్ వేయడానికి మాకేమైనా సరదానా? ఒక్క వైజాగ్ 18,000 మాట్లాడినావు. ఇదిగో ప్రూఫ్. వైజాగ్? ఎస్. అర్థమైందే. నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు. అవును. అదన్నమాట మ్యాటర్. మనిషివి నా దగ్గర ఉన్న, మనసు ఆడి దగ్గర ఉంది. అందుకే ఫోన్ లో రోజు మా దప్ప కబుర్లు ఆడేసుకుని ఉంటా. అదేం లేదండి. ఇంకేం మాట్లాడుకో. ఇందాక విడాకులిమ్మంటే అదేదో జోక్ చేసావనుకున్నాను. అది నీ మనసులో మాట అన్నమాట. మీకేమన్నా పిచ్చా? అలాంటిదేం లేదంటే వినిపించుకోరే. పిచ్చి నాకదే, నీకు ప్రేమ పిచ్చి. మీ బావ పిచ్చి. ఆడితో ఫోన్ లో మాట్లాడే పిచ్చి. నరికేయాలని అయిపోయావే నా చేతిలో. ఆడేంటే నేను రక్షించేది. బాగా కాపాడతా. నిన్ను కాపాడేది. అదృష్టం మానస రూపంలో హత్తుకుంటుంటే మధ్యలో వీడోడు. మీరు ఇచ్చిన మానస అడ్రస్ రాంగా. నేను వెళ్ళాల్సింది మధురానగర్ మానస ఇంటికా? ఓకే సార్. సంబంధం లేదంటావా? సారీ సార్, మా వాళ్ళు పొరపాటున రాంగ్ అడ్రస్ ఇచ్చారు. రాంగ్ అడ్రస్? అవును సార్. జరిగిందంతా తూచ్ అనుకుని మర్చిపోండి. మర్చిపోవాలా? ఇన్నాళ్ళ మా కాపురంలో నాకు పిల్లలు కూడా పుట్టించలేని గొట్టంగా కూడా నన్ను అనుమానించేలా చేసావు కదరా. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా. పడపోతే ఓ బెల్ట్ కొనుక్కోరాదు? బెల్ట్ కొనుక్కోడానికి మీ అయ్య బోల్డ్ డబ్బులు ఇచ్చేసాడని. ఇస్తే మాత్రం నువ్వు కొంతావా తింటావా? కడుపు కట్టుకుని బ్యాంకులో ఎట్టుకోవడమే కదా. పిసినారు మొగుడుకు ఓన్ తొత్తే పిసినంత కట్టినాడని నీ సంగతి నాకు తెల్దా ఏటి? ఎకటాలుగా ఉందా? అరిచేత్తో కొట్టాలంటే వెళ్ళి అవతల వలసలో పడతావు ఏటనుకుంటున్నావా? పడతానే, దానికేటి ఉంది. ముందు కడుపులోకి ఇంత తిండి అట్టడానికి చూడు. వండుకోవడానికి రోజు నీ కాడ దండుకోవాలంటే మా సెడ్డ సికాగ్గా ఉంది. సామాన్లు ఒక పాలు నా మొఖాన్ని నొడేయకూడదా? వాడేస్తే ఏరేసుకొస్తాది. ఒకే పాలు నెల సామానంతా వాడేస్తే మాకు తెలదేటి సగం సామాన్ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోతాదని. ఇంక రోజు మాకు పస్తే ఇచ్చేసినావులే. ఒట్టు ఎండు మిరపకాయ చారులో, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ. అన్నట్టు ఇదిగో చెప్పడం మర్చిపోయాను. ఈవేళ మధ్యాహ్నం భోజనానికి నేను రావట్లేదు. నీ ఒక్కతిగా ఇప్పుడు ఇక్కడికి పోయా సరిపోతాయా? ఏటిది? అన్నం వండుకోవడానికా? అచ్చింతలు చల్లుకోవడానికా? మా గొప్ప ఎగటాలుగా ఉందా నీకు? పోలే గాని మన ఇంట్లో అనరామ రవణమ్మ ఇంట్లో ఒక అత్త కతికేరాదా ఈ పూటకి? ఏటి మాట? ఆవిడ ఇల్లు అద్దెకిచ్చిందా? నేను అల్లుని చేసుకుందా?